అటు చూస్తే పవిత్ర యాత్రలో పెను విషాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఉమ్రా యాత్రకు వెళ్లి 45 మంది హైదరాబాదీల సజీవ దహనం. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం. డీజిల్ ట్యాంకర్కి ఢీకొన్న యాత్రికుల బస్సు. మదీనాకి 25 కిలోమీటర్ల దూరంలో ఘటన. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ మరో యువకుడు. భార్యాభర్తలు, తాత మనవళ్ళు, యువకులు, పెద్దలు, పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర అంతిమ యాత్రగా మారింది. సౌదీ అరేబియాలోని మక్కాలో పవిత్ర స్థలాలను దర్శించుకుని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసి మదీనాకు బయలుదేరగా మార్గమధ్యంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి ప్రయాణిస్తున్న బస్సు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:30 గంటలకు, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ ప్రాంతంలో ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ని ఢీకొంది. ఒక్కసారిగా బస్సు అంతా మంటలు వ్యాపించడంతో క్షణాల వ్యవధిలో దగ్ధమైంది. 45 మంది కాలిపోయారు. డ్రైవర్తో పాటు షోయిబ్ అనే యువకుడు బస్సు అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనపై ఒక కార్ డ్రైవర్ పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చేలోపే బస్సు ట్యాంకర్ తగలబడ్డాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ